ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పాము కోడిపెట్ట కథ. అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి 10 గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్డులోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకొని కోడిపెట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకువెళ్ళాలని అనుకుంది. గింజలు ఏరుకొని ఎలా తినిపించాలో నేర్పిస్తుంది వాటికి. అంతలో హఠాత్తుగా పొదచాటున దాక్కున్న ఒక పాము బుస్ బుస్ అంటూ యువతలికి వచ్చింది. పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జి బుజ్జి పిల్లల్ని పారిపోమని హెచ్చరించి అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకొని కోడిపిల్లలు చెల్లాచెదురయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికింది. పాము దాని నోటితో కరుచుకొని వెళ్ళిపోయింది. అది మొదలై ఆ పాము పొదల వెనుక చెట్ల చాటున దాక్కొని మాటు వేయడం మొదలుపెట్టింది. అదునుగా దొరకగానే కోడిపిల్లల్ని పట్టుకొని తినడం మొదలుపెట్టింది. తన పిల్లలను పాముకు ఆహారం అవుతూ ఉండడం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది. ఎంతో బాధపడింది. ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్ళింది. కొద్ది దూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది. వెంటనే దాని దగ్గరకు వెళ్ళి, "నువ్వు ప్రతిరోజు నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు 2 పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు" అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా పొమ్మని, "నేను ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వాటిని కూడా తినేస్తా" అని అహంకారంగా అంది. కోడిపెట్ట ఎంత బ్రతిమలాడినా పాము వినిపించుకోలేదు. పాముకు తగిన శాస్తి జరగాలని కోడిపెట్ట అనుకుంది. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామని అనుకుంది. అనుకున్నప్పుడు తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరికి వెళ్ళి విషయమంతా విడమర్చి చెప్పింది. తనకు సహాయం చేయమని అడిగింది. తేనెటీగలు కూడా ఒప్పుకున్నాయి. తేనెతట్టులో ఉండే తేనెను బయటకు తీసి దాని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికి చీమలు తేనె వాసనను పసిగట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకొని వాటిని బయటకు తరిమేస్తుంది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసిన పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దాన్నే అవకాశంగా తీసుకొని పామును వదలకుండా ఒక్కసారిగా దాని మీదకు దాడి చేసి కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది. పాము బెడద తప్పిన కోడిపిల్లలు మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది ఆ కోడి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.